సోషల్ మీడియాలో రోజు ఎన్నో పొలిటికల్ ట్రెండ్స్ చూస్తుంటాం. కానీ రీసెంట్గా ఇండియాలో ఒక మైండ్ బ్లోయింగ్ అండ్ సరికొత్త పొలిటికల్ వైబ్ నడుస్తుంది. ట్రెండింగ్ రీల్స్ నుండి మీమ్స్ వరకు పాలిటిక్స్ ఒక్కసారిగా యూత్ డిస్కషన్స్లోకి వచ్చేసింది. దీనికి అంతటికీ రీజన్ ఒక్కడే, అతనే అభిజిత్ దీప్కే. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ నిరుద్యోగ యువతను బొద్దింకలతో పోల్చిన తర్వాత ఆ కామెంట్స్కు నిరసనగా ఆన్లైన్లో పుట్టుకొచ్చిన ఒక క్రేజీ పొలిటికల్ పార్టీనే కాక్రోచ్ జనతా పార్టీ. జస్ట్ 72 అవర్స్లోనే ఈ పార్టీ ఇన్స్టాగ్రామ్లో రూలింగ్ పార్టీ అయిన బీజేపీ ఫాలోవర్ని కూడా దాటేసిందంటే మీరు నమ్ముతారా? అసలు సుప్రీంకోర్టు అంత మాట ఎందుకు అనాల్సి వచ్చింది? ఈ కాక్రోచ్ జనతా పార్టీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? ఈ వీడియోలో మీకు కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఈ మంత్ 15న సీనియర్ అడ్వకేట్ హోదా ఇవ్వాలని కోరుతూ ఒక లాయర్ వేసిన పిటిషన్ను సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ సూర్యకాంత్ విచారించారు. ఈ సందర్భంగా ఏం చేశారంటే, ప్రజెంట్ జ్యుడిషియరీపై పెరుగుతున్న కొన్ని అన్యాయమైన దాడుల గురించి కామెంట్స్ చేస్తూ ఉపాధి లేని యువత అంటే అన్ఎంప్లాయీస్ అంతా బొద్దింకల్లా ఈ వ్యవస్థపై దాడి చేస్తున్నారని, సోషల్ మీడియా అండ్ ఆర్టీఐని ఆసరాగా చేసుకొని ఇబ్బంది పెడుతున్నారని అన్నారు. ఎలాంటి ప్రాపర్ జాబ్ లేని, అలాగే చేసే పనిలో గుర్తింపు లేని వాళ్ళలో కొంతమంది మీడియాలోకి, మరికొందరు సోషల్ మీడియాలోకి, ఇంకొందరు ఆర్టీఐ కార్యకర్తలుగా మారి అందరి మీద దాడులు చేస్తున్నారంటూ న్యాయమూర్తి కామెంట్ చేశారు. సాక్షాత్తు చీఫ్ జస్టిసే ఇలాంటి కామెంట్ చేయడంతో నెటిజన్స్ ఫుల్ ఫైర్ అయ్యారు. సోషల్ మీడియాలో రివర్స్ కౌంట్లు విసిరారు. దీనిపై ఆయన క్లారిటీ ఇచ్చినా సరే అప్పటికే జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోయింది. సీజీఐ కామెంట్స్ చేసిన మరుసటి రోజునే అంటే May 16న ఈ కాక్రోచ్ జనతా పార్టీ పుట్టుకొచ్చిందనమాట. మహారాష్ట్రకు చెందిన ఓ 30 years అభిజిత్ దీప్కే అనే ఒక అబ్బాయి సీజీఐ కామెంట్స్కి సూపర్ సెటారిక్గా స్పందిస్తూ ఈ పార్టీని అనౌన్స్ చేశాడు. ఈ సీజేపీ పార్టీని స్టార్ట్ చేసిన జస్ట్ 2 daysలోనే 40,000 మెంబర్స్ ఇందులో జాయిన్ అయ్యారు. అంతేకాకుండా తృణమూల్ కాంగ్రెస్ ఎంపీలు మహువా మైత్రా, కీర్తి ఆజాద్లను కూడా ఈ పార్టీ ఆల్రెడీ తమ మెంబర్స్గా చేర్చుకోవడం ఒక బిగ్గెస్ట్ సెన్సేషన్ అనమాట. ఈ కాక్రోచ్ జనతా పార్టీ ఫౌండర్ అయిన అభిజిత్ దీప్కే ఒక ప్రొఫెషనల్ పొలిటికల్ కమ్యూనికేషన్ స్ట్రాటజిస్ట్ అంట. నరేటివ్ బిల్డింగ్, పబ్లిక్ మెసేజింగ్, డిజిటల్ ప్లాట్ఫామ్లు పొలిటికల్ ఒపీనియన్స్ని ఎలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయనే విషయాలపై ఆయనకి మంచి గ్రిప్ ఉంది. పూణేలో జర్నలిజం అండర్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసిన ఈ అభిజిత్ ప్రెజెంట్ బోస్టన్ యూనివర్సిటీలో పబ్లిక్ రిలేషన్స్లో మాస్టర్స్ డిగ్రీ చదువుతున్నాడు. ఇంకో ఇంట్రెస్టింగ్ మ్యాటర్ ఏంటంటే 2020 నుండి 2023 వరకు ఈయన ఆమ్ ఆద్మీ పార్టీ సోషల్ మీడియా టీంలో వాలంటీర్గా కూడా వర్క్ చేశారు. February 2020 ఆప్ విక్టరీ సాధించిన ఢిల్లీ అసెంబ్లీ ఎలక్షన్స్ టైంలో మీమ్స్ బేస్డ్ డిజిటల్ క్యాంపెయినింగ్లో కూడా కీ రోల్ ప్లే చేశారు. ఆ ఎక్స్పీరియన్స్తోనే 2026లో ఈ కాక్రోచ్ జనతా పార్టీని స్టార్ట్ చేసి ఇప్పుడు ఇంటర్నెట్ని షేక్ చేస్తున్నారు. అసలు ఏంటి కాక్రోచ్ జనతా పార్టీ మేనిఫెస్టో అని చూస్తే, ఇది వాయిస్ ఆఫ్ అన్ఎంప్లాయీస్ అండ్ లేజీ పీపుల్ అని వాళ్ళ వెబ్సైట్లోనే రాసుకున్నారు. వీళ్ళ మేనిఫెస్టోలో 5 క్రేజీ ప్రామిసెస్ కూడా ఉన్నాయి. ఫస్ట్ వన్, సీజేపీ పవర్లోకి వస్తే రిటైర్మెంట్ తర్వాత ఏ చీఫ్ జస్టిస్ కూడా గిఫ్ట్గా రాజ్యసభ సీట్ ఇవ్వరు. అండ్ సెకండ్ వన్ వచ్చేసి, ఎక్కడైనా ఒక జెన్యూన్ ఓటు కనుక డిలీట్ అయితే పౌరుల ఓటు హక్కును లాక్కోవటం ఉగ్రవాదంతో సమానం కాబట్టి ఆ ఎలక్షన్ ఆఫీసర్ను ఉప చట్టం కింద అరెస్ట్ చేస్తారంట. అండ్ థర్డ్ వన్, విమెన్కి పార్లమెంట్ అండ్ క్యాబినెట్లో 50% రిజర్వేషన్స్ ఇస్తారు. ఫోర్త్ వచ్చేసి, పెద్ద పెద్ద కార్పొరేట్ శక్తుల చేతుల్లో ఉన్న మీడియా సంస్థల లైసెన్సులను క్యాన్సిల్ చేసేసి ఇండిపెండెంట్ మీడియాకు సపోర్ట్ చేస్తారంట. అండ్ ఫైనల్గా ఫిఫ్త్ వన్, పార్టీలు మారే ఫిరాయింపు ఎమ్మెల్యేలు లేదా ఎంపీలను 20 ఏళ్ల పాటు ఎలక్షన్స్లో పోటీ చేయకుండా బ్యాన్ చేస్తారు. ఇక పార్టీలో జాయిన్ అవ్వాలంటే అర్హత ఏంటో తెలుసా? మీరు పక్కాగా నిరుద్యోగై ఉండాలి, మైండ్ఫుల్గా ఆలోచిస్తూ శారీరకంగా సోమరిపోతాయి ఉండాలి, రోజుకు కనీసం ఒక 11 గంటలు ఆన్లైన్లో గడిపే క్రానికల్లీ ఆన్లైన్ పర్సన్ అవ్వాలి, సొసైటీకి యూజ్ అయ్యేలా ప్రొఫెషనల్గా విమర్శించగలగాలి. May 21 నాటికి ఈ పార్టీ ఇన్స్టాగ్రామ్లో దాదాపు 15 million ఫాలోవర్స్ను సంపాదించుకుంది. ఇండియాలో రూలింగ్లో ఉన్న అధికార బీజేపీకి 87 lakhs ఫాలోవర్స్ మాత్రమే ఉంటే, ఈ సరికొత్త సీజేపీ జస్ట్ 72 అవర్స్లో 90 lakhs మార్క్ దాటేసింది. భారత్లో డిగ్రీ చేసిన వారి నిరుద్యోగ రేటు 29.1% చేరటం, నీట్ లాంటి ఎగ్జామ్స్ పేపర్ లీకేజీలు యువతలో తెచ్చిన అసంతృప్తిని వల్లే ఈ రేంజ్లో సపోర్ట్ వస్తుంది. చీఫ్ జస్టిస్ అన్న బొద్దింక కామెంట్ని అవమానంగా కాకుండా ఎంతటి విపత్తునైనా తట్టుకొని చనిపోకుండా నిలబడే జీవి బొద్దింక అనే మెసేజ్తో నేను బొద్దింకనే అనే స్లోగన్ని ఫుల్గా వైరల్ చేసేసారు. ఈ మూమెంట్ ఆన్లైన్లోనే కాదు, ఢిల్లీలోని యమునా నదిని క్లీన్ చేయడానికి కొంతమంది యూత్ నిజంగానే బొద్దింక కెట్టంపులో వచ్చి వినూత్నంగా నిరసన కూడా తెలిపారు. అయితే సోషల్ మీడియాలో ఇంతలా సంచలనంగా మారిన ఈ కాక్రోచ్ జనతా పార్టీ ఒఫీషియల్ ఎక్స్ అకౌంట్ను భారత్లో సడన్గా నిలిపేశారు.
తమ పొలిటికల్ క్యాంపెయిన్ను స్టార్ట్ చేసిన జస్ట్ ఒక 1 వీక్లోనే తమ ఎక్స్ అకౌంట్ని బ్యాన్ చేశారంటూ ఫౌండర్ అభిజిత్ దీప్కే స్వయంగా అనౌన్స్ చేశారు. సస్పెండ్ చేసే టైంకి ఆ అకౌంట్కి దాదాపు ఒక 2 lakhs ఫాలోవర్స్ ఉన్నారు. కానీ ట్విస్ట్ ఏంటంటే ఎక్స్లో బ్యాన్ చేసేస్తే ఇన్స్టాగ్రామ్లో మాత్రం వీళ్ళ క్రేజ్ అస్సలు తగ్గట్లేదు. కేవలం 5 daysలోనే CJP ఇన్స్టా ఖాతాను ఏకంగా 15 million వరకు రీచ్ అవుతున్న ఒక బిగ్గెస్ట్ రికార్డ్ అని చెప్పుకోవాలి. ఈ కాక్రోచ్ జనతా పార్టీకి కాంపిటీషన్గా మార్కెట్లోకి ఇప్పుడు నేషనల్ పారాసైటిక్ ఫ్రంట్ అనే మరో గ్రూప్ కూడా వచ్చింది. నేపాల్, బంగ్లాదేశ్లో జరిగిన హింసాత్మక జెన్జీ మూమెంట్స్తో పోలిస్తే ఇండియాలో యువత తమ అసంతృప్తిని వ్యక్తం చేయడానికి మీమ్స్ అండ్ సెటైర్ని ఎంచుకోవటం చాలా మెచ్యూర్డ్గా ఉందంటున్నాడు అభిజిత్ దీప్కే. ఈ CJP ఫ్యూచర్లో ఎలక్షన్స్లో పోటీ చేస్తుందా లేదా అనేది పక్కన పెడితే నిరుద్యోగ యువతను చిన్న చూపు చూస్తే వాళ్ళు తమదైన స్టైల్లో తిరుగుబాటు చేస్తారనే ఒక స్ట్రాంగ్ మెసేజ్ని మాత్రం పంపించింది. మరి క్రేజీ కాక్రోచ్ జనతా పార్టీ ఐడియా, వాళ్ళ డిమాండ్స్పై మీ ఒపీనియన్ ఏంటి? కామెంట్ చేయండి.